నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగం లోని 28వ శ్లోకాన్ని తెలుసుకుందాం. శ్లోకం: అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవన. సులభభావం. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ప్రాణులు మొదట కనిపించని స్థితిలో ఉంటాయి, మధ్యలో మాత్రమే కనిపిస్తాయి, మళ్లీ చివరికి కనిపించని స్థితిలోకి వెళ్తాయి. అలాంటి వాటిపై ఎందుకు శోకించాలి? వివరణ: మన జీవితం ఒక చిన్న మధ్య దశ మాత్రమే. జననం ముందు మనం కనిపించము, మరణం తర్వాత కూడా కనిపించము. ఈ మధ్యలో మాత్రమే మన ఉనికి స్పష్టంగా ఉంటుంది. అందుకే శ్రీకృష్ణుడు చెబుతున్నాడు: ఈ తాత్కాలిక రూపాలపై అధిక మోహం అవసరం లేదు. జీవిత సందేశం: మన జీవితం తాత్కాలిక దశ మాత్రమే. శాశ్వతమైన సత్యాన్ని తెలుసుకోవాలి. అనిత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ శ్లోకం మనకు చెబుతోంది, తాత్కాలిక విషయాలపై శోకం అవసరం లేదు. ఇలాంటి గీతా శ్లోకాల సులభ భావం తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. ధన్యవాదాలు.